హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ జస్టిస్ బి వీరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి 63% ఉంది అని, ఈ అవినీతి హాస్పిటల్, స్కూళ్ళు ఇలాంటి వాటిని కూడా వదలలేదు. రాష్ట్రంలో ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ఈ అవినీతి అనేది మొత్తం రాష్ట్రాన్ని ముంచేస్తుంది అని బి వీరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది అని, ప్రస్తుతం దేశంలోనే 5వ స్థానంలో కర్ణాటక ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది, దీనిపై చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇది ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్రం మునిగిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. అయితే రాష్ట్రంలో ఇంత అవినీతి ఎందుకు వచ్చింది? నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే అవినీతి వ్యతిరేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అలాంటి పార్టీ తాజాగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి కర్ణాటకలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండేది. ఈ బీజేపీపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ గుప్పిస్తూ వచ్చింది. నిజానికి 2022లో ఒక కాంట్రాక్టర్ బీబీఎంపీకి పరిధిలోని వస్తున్న ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు బీజేపీ పాలనే కారణం. కాంట్రాక్టర్ల దగ్గర ఏకంగా 40% బీజేపీ వసూలు చేస్తోంది. జనరల్గా కాంట్రాక్టర్లకు అక్కడక్కడ రోడ్డుకు కానీ లేదంటే అభివృద్ధి కార్యకలాపాల కోసం ఇలా డబ్బులు ఇస్తూ వాళ్ళ నుంచి తిరిగి 40% వెనక్కి లాగేసుకుంటోంది. దీనివల్ల రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక కాంట్రాక్టర్ సైతం మరణించారు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చింది. నిజానికి అప్పట్లో ఒక నెరేటివ్ ఏమని క్రియేట్ అయిందంటే, నిజానికి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్లోని కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి షిఫ్ట్ కావడం వల్ల మాత్రమే అక్కడ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ షిఫ్ట్ అయిన ఎమ్మెల్యేలతో పాటు చాలామంది రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారు అనే ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున వచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా పనిచేసిందనే చెప్పుకోవచ్చు. ఇందులో బీజేపీ కంటే కాంగ్రెస్సే ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అందుకు బీబీఎంపీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ చేసుకున్న ఆత్మహత్య కారణమని అప్పట్లో అందరినీ ఒప్పించడంలో సక్సెస్ అయింది. నిజానికి కర్ణాటకలో ఈ ఒక్క అవినీతి వ్యతిరేక ప్రచారమే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకాయుక్త ఈ 40% కమిషన్పై విచారణ చేసింది. ఆ తర్వాత విచారణలో తేలింది ఏమిటంటే, సదరు ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు అనేవే రాలేవు. అలాంటప్పుడు ఆయన 40% కమిషన్ ప్రభుత్వానికి ఎలా ఇస్తాడు అనేది లోకాయుక్త విచారణలో తేలింది. దీంతో ఆయన ఆత్మహత్యకు గల కారణాలకు ఎక్కడా కూడా రుజువులు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నాము అని లోకాయుక్త గతంలోనే ప్రకటించింది. అంటే నిజానికి అక్కడ 40% కమిషన్ అనేది ఎక్కడా లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ విష ప్రచారాన్ని అంటే అబద్ధపు ప్రచారాన్ని నిజమని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది కాబట్టి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఏదైతేనేమి మొత్తానికైతే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ అయినా అవినీతి రహితంగా కర్ణాటకను మార్చిందా అంటే అది అస్సలు జరగలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఏకంగా 63% అవినీతి రాష్ట్రంలో జరుగుతోంది. అంటే ఇది ప్రమాదకరమైన స్థాయిని సూచిస్తోంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఒక్క దాంట్లో ఈ అవినీతి అనేది బాగా పునాదులు వేసుకుని కూర్చుంది. ఎవరితో పని చేయించుకోవాలన్నా కూడా వాళ్లకు డబ్బులు ఇస్తే తప్ప పని జరిగే ప్రసక్తే లేదు అనే విధంగా కర్ణాటకలో ఇప్పుడు పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. అంతేకాకుండా ఇది హాస్పిటల్స్, కాలేజీలు ఇలాంటి వాటికి కూడా పాకింది. అంటే చాలా ప్రమాదకరమైన స్థాయిని సూచిస్తుంది. జనరల్గా పేదవాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఇక ప్రైవేటు హాస్పిటల్లో వెళ్ళాలంటేనే చాలా ఖర్చు అవుతుంది అనే ఖర్చుకే భయపడి వీళ్ళు ప్రభుత్వ హాస్పిటళ్లను
నమ్ముకుంటూ ఉన్నారు. అలాంటి ఆసుపత్రుల్లో కూడా అవినీతి జరుగుతోంది అంటే ఇది చాలా దారుణమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విద్యాలయాల్లో ఇప్పటికే ఫీజులు ఎడాపెడా బాధేస్తున్న పరిస్థితుల్లోనూ అక్కడ సైతం అవినీతి జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఇది దారుణమనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య ప్రభుత్వం దీనిపై స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడే పొలిటికల్ రైవల్రీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు సిద్ధరామయ్య అండ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కుర్చీ కోసం కొట్లాటలు జరుగుతూ ఉంటే కింది స్థాయిలో మాత్రం అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అయితే దీనిపై కొంతమంది విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే రాష్ట్రంలో పంచడానికి మొత్తం 5 గ్యారెంటీలకే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. దీనివల్ల ఎమ్మెల్యేలకు లేదంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తీసుకోవడానికి డబ్బులు ఎక్కడా రావడం లేదు. సో దీనివల్లనే అవినీతిని ఆశ్రయించారు అని కొంతమంది విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. నిజానికి గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ నియోజకవర్గంలో ఒక చిన్న రోడ్డు వేయాలన్నా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు, ఇలాగైతే మేము ప్రజల ముందు వెళ్ళేది ఎలాగా అనే విధంగా గతంలో అనేక మంది సిద్ధరామయ్యపై విమర్శలు చేశారు. అంతేకాకుండా హోంమంత్రిని ఏకంగా మీరు కేంద్రం నుంచే నిధులు తెచ్చుకోండి, తద్వారా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తాయి అనే దానిపై మీరు ఆలోచించండి, అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మీకు రాలేదు అనే విధంగా హోంమంత్రి సైతం వ్యాఖ్యానం చేశారంటే ఇది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లనే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ఏవి రాకపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వీళ్ళకు వీలు పడటం లేదు. అందువల్లనే ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలను వీళ్ళు ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎలా పనిచేస్తాయంటే లోకల్ ఎమ్మెల్యేలు కనుక మాకు ఇంత డబ్బులు కావాలి అని కనుక ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా కార్యాలయాల్లో అవినీతి అనేది పాదుగొలుపుతుంది అండ్ వేళ్ళూనుకుంటుంది. సో దీనివల్ల రాష్ట్రంలో అవినీతి అనేది పెరిగిపోయింది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే 63% అవినీతి జరగడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇందులో అందరూ కూడా బాధ్యులుగానే మారుతారు. ఇది చివరికి ప్రభుత్వంపైనే దెబ్బతీసిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సిద్ధరామయ్య ప్రభుత్వం మేలుకుంటుందా, లేకపోతే ఇలాంటి అవినీతిని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల చివరిగా పార్టీనే నష్టపోతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. అంతేకాకుండా దీనిపై రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమని మాట్లాడుతారో కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.